హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక వీడియో తీసుకొచ్చాను. ఇది బోర్నియో అప్డేట్. ఇది జనవరి నెలలో 7.0 అప్డేట్ని బోర్నియో అయితే తీసుకొచ్చింది. ఈ అప్డేట్లో అయితే చాలా భారీ మార్పులు అయితే చేసుకొచ్చారు. ముందుగా ఈ బోర్నియోలో అయితే చాలా తప్పులు ఉన్నాయి. ఈ తప్పులన్నీ సరిదిద్దకుండా ఈ భారీ మార్పులు అయితే చేసుకుంటా బోర్నియో అయితే వస్తుంది. ఇది తప్పులు సరి చేసుకుంటా అప్డేట్లు చేసుకుంటూ వస్తే చాలా బాగుంటుంది. కానీ ఇది అప్డేట్ అయితే చేస్తుంది, కానీ బోర్నియోలో తప్పులు అయితే సరి చేయలేకపోతుంది. అయితే ఈరోజు మన అప్డేట్లో ఏమేమి ఫీచర్స్ అయితే యాడ్ చేశారు, ఏమేమి ఫీచర్స్ అయితే తీసేశారో ఒకసారి చూద్దాం. ముందుగా అయితే మనం లేటెస్ట్ వర్షన్ చూస్తే ఇక్కడ మొబైల్ ఫోన్ సొల్యూషన్స్ అని ఉంది, సిస్టమ్ ఆన్ చిప్ అని ఉంది, ఐసీ డేటా షీట్ అని ఉంది, ఐసీ డైవోడ్ వాల్యూ అని ఉంది. ఓల్డ్ వర్షన్లో చూస్తే మొబైల్ ఫోన్ సొల్యూషన్స్ అని ఉంది, స్కెమ్టిక్స్ అండ్ సర్వీస్ మాన్యువల్ అని ఉంది, సిస్టమ్ ఆన్ చిప్ అని ఉంది, డేటా షీట్స్ అని ఉంది. లేటెస్ట్ వర్షన్లో చూస్తే స్కెమ్టిక్స్ అండ్ సర్వీస్ మాన్యువల్ అనేది ఇక్కడ లేదు. ఓల్డ్ వర్షన్లో అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మొబైల్ ఫోన్ సొల్యూషన్స్ అనేది మనం ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ హార్డ్వేర్ సొల్యూషన్స్, బిట్ మ్యాప్, డైవోడ్ వాల్యూ, థెర్మిస్టర్ అని 4 ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ మనం హార్డ్వేర్ కావాలనుకుంటే హార్డ్వేర్ ఓపెన్ చేస్తాం, బిట్ మ్యాప్ కావాలంటే బిట్ మ్యాప్ ఓపెన్ చేస్తాం, డైవోడ్ వాల్యూస్ కావాలంటే డైవోడ్ వాల్యూస్ ఓపెన్ చేస్తాం, థెర్మిస్టర్స్ కావాలంటే థెర్మిస్టర్ ఓపెన్ చేస్తాం. అయితే ఇప్పుడు మనకి వచ్చిన లేటెస్ట్ వర్షన్లో అయితే ఇక్కడ మనకి హార్డ్వేర్ సొల్యూషన్స్ అనేది ఓపెన్ చేస్తే మనకి డైరెక్ట్గా బ్రాండ్ నేమ్స్ అనేవి వచ్చేసినాయి. ఇక్కడ బిట్ మ్యాప్ అనేది లేదు, డైవోడ్ వాల్యూ అనేది లేదు, థెర్మిస్టర్ అనేది లేదు, ఓన్లీ బ్రాండ్ నేమ్స్ అయితే వచ్చినాయి. ఈ బ్రాండ్స్లో మనం ఒక మోడల్ నెంబర్ని సెలెక్ట్ చేద్దాం. నేనైతే షోమీని ఓపెన్ చేశాను, పోకో M2ని ఓపెన్ చేశాను. చూడండి, ఇక్కడ పోకో M2ని ఓపెన్ చేస్తే ఇక్కడ బిట్ మ్యాప్ ఉంది, డైవోడ్ వాల్యూ ఉంది, హార్డ్వేర్ సొల్యూషన్స్ ఉంది, స్కెమ్టిక్ అండ్ సర్వీస్ మాన్యువల్ ఉంది, వోల్టేజెస్ ఉన్నాయి. ఇంతకుముందు ఓల్డ్ వర్షన్ అయితే మనకి మొబైల్ ఫోన్ సొల్యూషన్స్ ఓపెన్ చేసినప్పుడు ఇవన్నీ అక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఏ బ్రాండ్ అయితే ఓపెన్ చేస్తామో ఆ బ్రాండ్లోనే దానికి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడే వరుసగా లిస్ట్లో ఉంటుంది. మనం పోకో M2లో బిట్ మ్యాప్ని చూడాలనుకుంటే పోకో M2 మోడల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని బిట్ మ్యాప్ చూడొచ్చు. లేదా స్కెమ్టిక్ చూడాలనుకుంటే ఇక్కడే స్కెమ్టిక్ ఉంటుంది కాబట్టి దీన్నే మనం ఓపెన్ చేసుకుంటాం. లేదా డైవోడ్ వాల్యూస్ చూడాలంటే డైవోడ్ వాల్యూస్ చూడొచ్చు. హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ చూసుకోవాలనుకుంటే హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ చూసుకోవచ్చు. ప్రతిసారి మనం హార్డ్వేర్ ప్రాబ్లమ్స్కి ఒకసారి చూసుకోవడానికి బ్యాక్ వెళ్ళాలి, బిట్ మ్యాప్ చూసుకోవాలంటే బ్యాక్ వెళ్ళాలి. ఈ విధంగా అయితే లేటెస్ట్ వర్షన్లో లేదు. లేటెస్ట్ వర్షన్లో అయితే మనం ఒక మోడల్ నెంబర్ సెలెక్ట్ చేసామంటే ఆ మోడల్ నెంబర్కి ఏమేమి టూల్స్ ఉంటాయో అన్నీ కూడా ఇక్కడ లిస్ట్లో ఇచ్చేసాడు. నెక్స్ట్ వివో మోడల్ చూద్దాం. వివోలో ఇక్కడ ఒక మోడల్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, బిట్ మ్యాప్ ఉంది, డైవోడ్ వాల్యూ ఉంది, హార్డ్వేర్ సొల్యూషన్స్ ఉన్నాయి, స్మార్ట్ బోర్డు, వోల్టేజెస్, ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ స్కెమ్టిక్ అండ్ సర్వీస్ మాన్యువల్ అనేది లేదు. అంటే ఈ మోడల్కి స్కెమ్టిక్ అండ్ సర్వీస్ మాన్యువల్ అనేది లేదు. దీని స్కెమ్టిక్ గురించి అయితే వెతకటం అనేది ఇంకా అవసరం లేదు. అదే మనం స్కెమ్టిక్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇంతకు ముందు బ్యాక్ వెళ్ళి స్కెమ్టిక్స్ ఓపెన్ చేసుకొని దాంట్లో మళ్ళీ వివోని ఓపెన్ చేసి అక్కడ మనకు కావాల్సిన బ్రాండ్ని ఓపెన్ చేసుకొని అక్కడ స్కెమ్టిక్ ఉందో లేదో చూసుకునేవాళ్ళం. ఇప్పుడైతే ఆప్షన్ లేదు. డైరెక్ట్గా మనం ఏ మోడల్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ మోడల్కి ఏమేమి టూల్స్ ఉంటాయో అవన్నీ లిస్ట్లో ఇక్కడ ఇచ్చేస్తాడు. బిట్ మ్యాప్, డైవోడ్ వాల్యూస్, హార్డ్వేర్ సొల్యూషన్స్, స్మార్ట్ బోర్డు అయితే స్మార్ట్ బోర్డు, స్కెమ్టిక్ అయితే స్కెమ్టిక్స్, వోల్టేజెస్ అయితే వోల్టేజెస్. ఏది ఉంటే ఆ ఫీచర్స్ దానికి సంబంధించిన టూల్స్ ఏ ఉంటే ఆ టూల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఒకసారి శాంసంగ్ ఓపెన్ చేసి చూద్దాం. శాంసంగ్లో M11ని ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, బిట్ మ్యాప్ ఉంది, డైవోడ్ వాల్యూ ఉంది, హార్డ్వేర్ సొల్యూషన్స్ ఉన్నాయి, స్కెమ్టిక్ అండ్ సర్వీస్ మాన్యువల్ ఉంది, వోల్టేజెస్ ఉన్నాయి. దీనికి అన్ని రకాల టూల్స్ ఉన్నాయి కాబట్టి దీనికి బిట్ మ్యాప్ ఇచ్చాడు, డైవోడ్ వాల్యూ ఇచ్చాడు, హార్డ్వేర్ సొల్యూషన్స్ ఇచ్చాడు, స్కెమ్టిక్స్ ఇచ్చాడు, వోల్టేజెస్ ఇచ్చాడు. కాబట్టి మనకి ఏది కావాలో ఏ ఆప్షన్ కావాలో మనం ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం అయితే వాడుకోవచ్చు. అయితే ఇంకొక బ్రాండ్లోకి వెళ్దాం. ఇప్పుడు నేను జియో బ్రాండ్లోకి వెళ్తాను. ఇప్పుడు నేను జియో బ్రాండ్ని ఓపెన్ చేసి చూస్తాను. దీంట్లో F208B అనే మోడల్ నెంబర్ని ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బిట్ మ్యాప్ లేదు, స్కెమ్టిక్ లేదు,
అంటే ఈ మోడల్కి బిట్ మ్యాప్ లేదు, స్కెమటిక్ లేదు. ఈ మోడల్లో ఏ టూల్స్ అయితే ఉన్నాయో ఆ టూల్స్ వరకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ విధంగా బోర్నియోలో అయితే చాలా మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పుల వల్ల కొన్ని మనకి లాభాలు ఉన్నాయి, కొన్ని మనకి నష్టాలు ఉన్నాయి. అయితే మనం చేయగలిగింది ఏం లేదు, ఎందుకంటే బోర్నియో అంత టూల్ అనేది ఇంకా లేదు మనకి. కాబట్టి మనం బోర్నియో మీదే ఆధారపడి ఉంటాం. కాబట్టి 4 రోజులు మనం చూసి అలవాటుపడి నేర్చుకొని ఉపయోగించుకోవటమే, అంతే. చేయగలిగింది ఏం లేదు. ఇంకా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఏమేమి మార్పులు తీసుకొస్తాడో ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.